సిఎస్బి ఐఏఎస్ అకాడమీ గత మాసంలో కల్పతరు ఎవరైతే రియల్గా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో, పుస్తకాలు కొనుక్కోలేరో వాళ్ళ కోసం కల్పతరు అనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ డేట్ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు జూలై 14th. అయితే కొన్ని కారణాల వల్ల, అంటే చాలామంది ఎక్కువ మంది అప్లై చేశారు, దీనికి కాలేజ్ స్పేస్ కోసం ఒకరోజు ప్రీపోన్ చేశాం. ఈ ఎగ్జామ్ అనేది జూలై 13వ తారీఖు జరుగుద్ది. సిఎస్బి అనౌన్స్ చేసిన కల్పతరు పరీక్ష ప్రస్తుతానికి మాత్రం ఆఫ్లైనే, ఇక్కడికి వచ్చి రాయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ప్రయత్నం చేస్తాం. ఏవీ కాలేజ్లో, హైదరాబాద్లోని దోమలగూడ దగ్గర ఉన్న ఏవీ కాలేజ్లో మధ్యాహ్నం 1:30 కల్లా మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. ఎవరైతే కల్పతరుకి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి రోల్ నెంబర్ అలాట్మెంట్ ఏమి ఉండదు. మీకు ఈ సందర్భంగా దానికి సంబంధించి మెసేజ్ కూడా విడిగా వస్తుంది. కానీ ఎవరైతే కల్పతరు ఎగ్జామ్ రాస్తున్నారో జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 1 కల్లా హైదరాబాద్ అశోక్ నగర్ దోమలగూడ దగ్గర ఉన్న ఏవీ కాలేజ్కి వస్తే 1 కల్లా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతే మీరందరూ డైరెక్ట్గా వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. సపరేట్గా కాల్ రాకపోయినా, సపరేట్గా రోల్ నెంబర్ రాకపోయినా ఏమీ వరి అవద్దు, డైరెక్ట్గా వచ్చి కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. రెండవది, ఈ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ గత 7-8 మాసాల నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ మెయిన్గా మీరు నా వీడియోస్ చూసినా సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మిగతా సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. 60 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. తర్వాత ఒక ఎస్సే రాయాలి, 2 ఎస్సేస్ ఇస్తారు, చాయిస్లో ఒక ఎస్సే రాయాలి. కరెంట్ అఫైర్స్ 60 మార్క్స్, ఎస్సే 60 మార్క్స్. మొత్తం ఈ ఎగ్జామ్ టైమింగ్ 2 hours. కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎస్సే అనమాట. 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. 1:30 తర్వాత ఎగ్జామ్కి వస్తే అలౌ చేయరు. 4 దాకా పేపర్ ఇవ్వకూడదు. 4 అందరు పేపర్ క్లోజ్ అయిన తర్వాతే పేపర్ కంప్లీట్ చేయాలి. ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళ రిజల్ట్స్ జూలై 21న అనౌన్స్ అవుతాయి. మీరు ఎగ్జామ్ హాల్లో మీ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే టాప్లో వచ్చిన వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్కి మీకు వెంటనే కాల్ వస్తుంది విత్ ఇన్ 1 week. జూలై 23వ తారీఖున వాళ్ళకి సివిల్ సర్వీసెస్ సంబంధించిన పుస్తకాల సెట్ను వాళ్ళకి బహూకరించడం జరుగుతుంది. అందరికీ మరి ఆల్ ది బెస్ట్. కల్పతరుకు రెడీ అయిపోండి. ఇంకా 3 days టైం ఉంది, బాగా చదువుకోవచ్చు. మెయిన్గా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. నేను ఏదైతే పాత వీడియోస్లో చెప్పానో ఆ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా వస్తాయి.